హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ ఒక మంచి వీడియో చూపిస్తానండి. ఏంటంటే, ఈ కనిపించే ఇళ్ళలన్నీ బాగా అబ్జర్వ్ చేయండి. పైన అస్సలు లేనే లేవు. ఓన్లీ కింద. అంటే ఓన్లీ ఏమంటారు దాన్ని? ఇండివిడ్యువల్ హౌస్ కింద వరకే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోరు అట్లాంటివి ఏమి లేవు. బాగా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా! పైన అనేదే లేదు. అంతా కింద వరకే ఉంటాయి. వీళ్ళకి బేస్‌మెంటు ఉండదు. పైన మిద్దె ఉండదు. మొత్తం కిందనే ఉంటుంది. ఆ చెట్లు గూడా బాగా గమనించండి ఎంత పెద్దవో. ఆ చెట్ల యొక్క సైజును బట్టి ఆ హౌసెస్ పాతవా, కొత్తవా అని మనం డిసైడ్ చేయొచ్చనమాట. ఇంతకీ ఈ హౌసెస్ చరిత్ర ఏంటంటే, ఇక్కడ ఎంప్టీ నెస్ట్‌లర్స్ అంటారు. అంటే ఎంప్టీ నెస్ట్‌లర్స్ అంటే ఒక ఫ్యామిలీలో పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇటువంటి కమ్యూనిటీకొచ్చి ఇటువంటి హౌసెస్ తీసుకుంటారనమాట. అంటే ఇక్కడ వీళ్ళకొక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ అబోవ్ 50, అబోవ్ 60 ఆ ఏజ్‌లో ఉంటారు. వాళ్ళందరూ ఈ కమ్యూనిటీలో ఉంటారనమాట. వీళ్ళకి పైన ఎక్కడానికి మిద్దె లాంటిది ఉండదు. ఫస్ట్ ఫ్లోర్ అట్లాంటివేమి ఉండదు. కింద బేస్‌మెంట్ కూడా ఉండదనమాట. జస్ట్ మినిమమ్ బేస్‌మెంట్ దేనికంటే ఈ వాటరు వాటికి వీటికి ఉంటుంది. వీళ్ళెళ్ళే చేసుకునే అంత ఏముండదు. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే ఉంటారనమాట. చూసారు గదా! ఇక్కడ అందరూ పిల్లలు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. పిల్లలు కావాలంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తుంటారంట. ఇక్కడ ఓన్లీ గ్రాండ్ పేరెంట్స్ మాత్రమే ఉంటారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోములు అని అంటాం కదా! ఓల్డ్ ఏజ్ హోములు అంటే ఒకళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ అట్ట కాదు. వీళ్ళే ఒక హోమ్‌ని కొనుక్కొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారనమాట. అంతా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కలవడం, మీటింగ్స్ పెట్టుకోవడం అలా వాళ్ళకి టైం పాస్ అవుతుందనమాట. ప్రతి ఒక్క ఇల్లు అలాగే ఉంది. ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ అంట ఇది. ఇది చాలా చూడడానికి నాకు భలే నచ్చింది. మేము మధ్యలో వెళ్తూ ఇది ఏంటి ఇట్లా ఉంది పైన ఫస్ట్ ఫ్లోర్ లేదు అంటే అప్పుడు లోపలికెళ్ళి కమ్యూనిటీలో వీడియో పర్పస్‌కి మీకు చూపియడానికి ఈ వీడియో చేయడానికి మేము లోపలికి వచ్చి చేస్తున్నాం అనమాట. చూసారా ఈ వీడియో ఎంత బాగుందో? హౌసెస్ ఎంత బాగున్నాయో. పాతయి అంట గానీ ఆ చెట్లు అంత పెద్దవి ఉన్నాయి అంటే గనక పాత హౌసెస్ అని అర్థం అంట ఇక్కడ. ఒక్క చిన్న పిల్లవాడు గానీ, చిన్న బాబు పిల్లలు గానీ ఎక్కడా కనిపించలేదు చూసారా? అదే ఈ యొక్క కమ్యూనిటీలో స్పెషల్. ఇక్కడ ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఉంటారంట అందరూ. అసలు ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే ఒక 1000 ఇల్లులు ఉంటాయండి. మేము కొంచెం వరకే కవర్ చేసాము. కొంచెం దీన్ని దాటిన తర్వాత మళ్ళీ నార్మల్ హౌసెస్ కనిపిస్తాయి మీకు. దానికి దీనికి తేడా చూడండి. దాటేసాం కదా! ఇక నుంచి మీకు వేరే హౌసెస్ చూపిస్తాను. అది చూడండి. చాలా పెద్ద వీడియో అండి ఇది. కొంచెం ఓపికగా చూడాలి మీరు. మేము ఆ కమ్యూనిటీ మొత్తం తిరుగుతూ ఉన్నామన్నమాట వీడియో కోసం. షాపింగ్‌కెళ్ళాం కదా! పార్క్‌కెళ్ళి, షాపింగ్‌కెళ్ళి రిటర్న్‌లో ఇవన్నీ మీకు చూపిస్తూ వచ్చాం. సో చూడండి. వీటికి పైన అంతస్తుంది చూసారా? పైన అంతస్తుంది. అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉందన్నమాట ఈ హౌసెస్‌కి. ఇవి కొత్త ఇళ్ళలు. అంటే మామూలుగా ఉండే ఇళ్ళలన్నమాట. ఇవి గూడా ఓల్డ్ హౌసెసే. కానీ పైన గూడా ఉంటాయి వీటికి. అంటే అందరూ కలిసి ఉండే హౌసెస్ లాగా ఉందేమో మరి మనకైతే తెలీదు.
నార్మల్ హౌసెస్ పైన కింద ఉంటుంది, బేస్మెంట్ ఉంటుంది. కానీ ఏ ఇల్లైనా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారు కదా. ఇటువంటి వీడియోలతో మేము ప్రతిరోజు మీకు ఒక వీడియో పెడతాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికాలో ఇల్లులు ఇలా ఉంటాయి అనేది చాలామందికి తెలియదు కదా. అందుకని మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. వీధులు ఎలా ఉంటాయి, వీధుల సైడు అటు ఇటు ఎలా ఉంటుంది. ఆ పక్కన కనపడేది నడిచిపోయే వాళ్ళకనమాట, వాకర్స్కి. ఇటు స్ట్రెయిట్గా వెళ్ళేది కార్లు. మనం అటు ఇటు తిరగకూడదనమాట. ఓన్లీ వాకర్ ప్లేస్‌లోనే మనం నడుచుకుంటూ